మేము ఎందుకు వచ్చాను ఈరోజు మీకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ కథ చెప్పబోతున్నాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉండిద్ది. ఇది ఒక అమ్మాయి కదా. అనగనగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు రియా. రియాకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. అంటే సమాజానికి తన సేవ చేయాలని ఉండేది. తను బాగా చదువులో టాపర్, మంచి మార్కులతో కూడా పాస్ అయ్యింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది. అమ్మాయికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కూడా ఉన్నారు. అతనే వాళ్ళ మామయ్య. అతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి వాళ్ళ మామయ్యలాగా పోలీస్ అయ్యి దేశానికి సహాయం చేయాలని ఉండేది. కానీ రియా వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా పోలీస్ ఎగ్జామ్ రాసిందనమాట. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ రియా మార్క్స్ చూసి, నీకు ఇది ఇంత ఇష్టమని మాకు తెలీదు, వాళ్ళే ఆశ్చర్యపోతారు, నువ్వు ఇలా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావని మాకు తెలీదు అంటారు. అప్పుడు అమ్మ, ఇదే నా కెరియర్, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది రియా. మీకు ఇష్టమైతే నేను ఈ కెరియర్లోకి అడుగు పెడతానని వాళ్ళ అనుమతి అడిగింది. వాళ్ళు కానీ ముందు ఆలోచిస్తారన్నమాట. వాళ్ళు భయపడతారు. పోలీస్ కెరీర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, కానీ నువ్వు ఇప్పుడు నీ పెళ్ళి గురించి ఆలోచించే సమయం, దీని గురించి ఆలోచించకూడదు. రేపు సమాజం ఎదిగిన పిల్లకి పెళ్లి చేయకుండా పోలీస్ని చేస్తున్నారు ఎందుకు అని అందరూ అంటారని వాళ్ళ అమ్మ నాన్న అంటారు. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా నచ్చ చెప్పాలో రియాకి తెలీదు. అప్పుడు ఒక ఆలోచన, ఒక ప్లాన్ వేసిద్ది. వాళ్ళ మామయ్యతో మాట్లాడించాలనుకునింది వాళ్ళ పేరెంట్స్ని. అప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు లేదు, సమాజం చాలా మారిపోయింది, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, రియా అందరికంటే మంచి మార్కులతో పాస్ అయింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మాయి మిమ్మల్ని ఎంత గర్వపడేలా చేసిందో అని చెప్తాడు. అప్పుడు మేము ఆలోచిస్తాము, దీని గురించి మాకు కొంచెం టైం ఇవ్వు అని వాళ్ళ మేనమామకి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఫాదర్ ఒక మంచి డిసిజన్ తీసుకుంటాడు. తన కళ ఇదైతే అడ్డుకోవడానికి మనం ఎవరం అని చెప్తాడు. తర్వాత రియా పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు ముందు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ తర్వాత ఒప్పుకుంటారు. అలాంటి పేరెంట్స్ అందరికీ ఉండాలని ఈ కథ చెప్తుందన్నమాట.